గురుభ్యో నమః. మహాలక్ష్మి యోగం నవరాత్రులు ఈ సెప్టెంబర్ 24 వస్తుందండి. మహాలక్ష్మి రాజయోగం రాశులపై ప్రభావం. వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి నక్షత్ర మార్పులను చేసి ఎన్నో శుభ అశుభ రాజయోగాలను సృష్టిస్తాయి. ఇవి మనిషి జీవితానికే కాకుండా దేశం ప్రపంచం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ సంవత్సరం నవరాత్రి మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఇది 4 రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, పదోన్నతి అవకాశాలు వస్తాయి. శరన్నవరాత్రులు మహాలక్ష్మి రాజయోగం. ఈసారి నవరాత్రి సెప్టెంబర్ 22 సోమవారం ప్రారంభమై అక్టోబర్ 2 ముగుస్తుంది. ఈ మధ్యలో సెప్టెంబర్ 24 నాడు చంద్రుడు తులారాశిలోకి సంచరిస్తాడు. ఇక్కడ తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే గ్రహాధిపతి మంగళుడు ఉన్నాడు. వేద జ్యోతిష్యం ప్రకారం తులారాశిలో చంద్రుడు మంగళయుతి వలన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 4 రాశుల వారికి అత్యంత శుభప్రదం. అమ్మ దుర్గాదేవి మహాలక్ష్మి కృపతో అదృష్టం బాగుంటుంది. సంపద, సుఖము, యశస్సు, ఐశ్వర్యము లభిస్తాయి. అన్ని రకాల సమస్యల విముక్తి కలుగుతుంది. ఇప్పుడు చూద్దాం నవరాత్రులు ఏర్పడే ఈ మహాలక్ష్మి రాజయోగం రాశుల వారికి ఎలా ఫలితం ఇస్తుందో. వృషభ రాశిపై ప్రభావం. వృషభ రాశి వారికి రాజయోగం వ్యక్తిగత వృత్తిపర జీవితాలు శుభప్రభావం చూపిస్తుంది. అమ్మ దుర్గమ్మ కృప ప్రతి అడుగులో లభిస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కుటుంబ శుభవార్తలను లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త నైపుణ్యం నేర్చుకొని వాటి వల్ల కెరియర్లో పురోగతి సాధిస్తారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం ప్రారంభించుకునే వారికి అమ్మవారి కృపతో మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇల్లు లేదా వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది. అత్తమామల జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. తులారాశిపై ప్రభావం. తులారాశి వారికి ఈ మహాలక్ష్మి యోగం అత్యంత శుభప్రదం. ఎందుకంటే ఇది మీ రాశి యొక్క వివాహ భావంలో ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని సులభమవుతుంది. అమ్మ దుర్గమ్మ కృపతో వ్యాపారం పురోగతి సాధిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికార సంబంధాలు బలపడతాయి. అన్ని కష్టాలు తొలగిపోతాయి. యోగ ప్రభావంతో యశస్సు, ధనము, సుఖం పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం గాఢమవుతుంది. మకర రాశిపై ప్రభావం. నవరాత్రి ఏర్పడే ఈ రాజయోగం మకర రాశి వారికి శుభదాయకం. ఎందుకంటే ఇది రాశి యొక్క కర్మ భావంలో ఏర్పడుతుంది. అమ్మ దుర్గమ్మ కృపతో ఉద్యోగం, వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. అడ్డుకున్న పనులు తిరిగి మొదలై పూర్తవుతాయి. వ్యాపారంలో పద్ధతుల కంటే ముందుగా ఉండగలుగుతారు. మంచి చోట పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్ళవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. కుంభరాశిపై ప్రభావం. కుంభరాశి వారికి నవరాత్రులు ఏర్పడే మహాలక్ష్మి యోగం అత్యంత శుభప్రదం. ఇది మీ రాశి యొక్క నామభావంలో ఏర్పడుతుంది. ప్రస్తుతం కుంభరాశి వారిపై శనిగ్రహం సాడసాతి నడుస్తుంది. ఈ రాజయోగం ప్రభావం దీని ప్రతికూలత తగ్గుతుంది. అమ్మ దుర్గమ్మ కృపతో అదృష్టం వెంట ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అధికారులు సహచరులతో సంబంధాలు బలపడతాయి. తండ్రితో అనుబంధం గాఢమవుతుంది. విద్యార్థులకు విదేశాల్లో చదివే అవకాశాలు లభిస్తాయి. వివాదాలు సర్దుబాటు అవుతాయి. గౌరవం పెరుగుతుంది. ధన్యవాదాలు.